Hello everyone, welcome back to my channel Travel with Nitai. ఇవాళ మనం ట్విన్స్ ఆఫ్ హిల్ స్టేషన్ ఊటీలో ఉన్నామండి. వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ ఇండియా ఊటీ అనమాట. ఇవాళ నేను ఊటీ మొత్తం కూడా తిరగబోతున్నానండి. ఊటీలో ఉన్న ప్రతి ఒక్క టూరిస్ట్ స్పాట్ నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఊటీలో తిరగాల్సిన ప్లేసెస్ ఏంటి, ఇక్కడ హోటల్ చార్జెస్ ఎలా ఉంటాయి, ఫుడ్ రేట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ మనం ఏ సీజన్లో వస్తే బెస్ట్ ఉంటుందో అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. వీడియో మాత్రం మొత్తం చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ ఊటీ నీలగిరి డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉందండి. ఈ హిల్ స్టేషన్కి రీచ్ కావడానికి హైదరాబాద్ నుండి మైసూర్ లేదా కోయంబత్తూర్ నుంచి వెళ్ళాలి. యూ కెన్ టేక్ ట్రైన్ ఆర్ ఫ్లైట్ టు మైసూర్ ఆర్ కోయంబత్తూర్. ఫ్రమ్ దేర్ మీకు 3 to 4 అవర్స్లో ఈ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్కి చేరుకోవచ్చు. మేమైతే హైదరాబాద్ నుండి మైసూర్కి ట్రైన్లో వెళ్ళామండి. ఇట్ ఆల్మోస్ట్ టుక్ 15 hours టు రీచ్ మైసూర్. ఫ్రమ్ దేర్ మాకు 3.5 hours పట్టింది ఊటీ చేరుకోవడానికి. మైసూర్ నుండి ఊటీ వెళ్ళే దారి మీరు బండీపూర్ మధుమలై ఫారెస్ట్ నుంచి ట్రావెల్ చేస్తారు. ఈ రోడ్డు మాత్రం మొత్తం ఫారెస్ట్ నుంచి వెళ్తామండి. అండ్ యూ కెన్ విట్నెస్ ఫ్యూ యానిమల్స్ ఆన్ ద వే. మేము మాత్రం కొన్ని యానిమల్స్ను చూసి చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఆర్ జర్నీ వాజ్ సో ప్లీజెంట్. ఊటీలో మేమున్న రిసార్ట్ వచ్చేసి లేక్ వ్యూ హోటల్ అండి. ఈ హోటల్ అనేది ఊటీ లేక్ పక్కనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రిసార్ట్ వాక్ త్రూ అనేది మీకు నేను చేయిస్తాను. సో ఊటీలో మేమున్న ప్లేస్ వచ్చేసి లేక్ వ్యూ హోటల్ అండి. చూస్తున్నారు కదా వెనకాల మీరు, ఇవన్నీ కూడా విల్లాస్ అనమాట. ఈ హోటల్ అనేది మనకి ఊటీ లేక్ పక్కనే ఉంటుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదే లేక్ అనమాట. ఇదే లేక్ కరెక్ట్గా ఆపోజిటే మనకి ఈ లేక్ వ్యూ హోటల్ ఉంటుంది. ఇక్కడ మనకి స్టాండర్డ్ నుంచి విఐపి వరకు రూమ్స్ ఉంటాయండి. మనకి 3,500 to ఒక 6,500 వరకు చార్జ్ చేస్తారు అప్రాక్సిమేట్లీ. దిస్ ఇస్ ఆల్సో డిపెండ్ అపాన్ ద సీజన్. నేను మాత్రం విఐపి రూమ్లో ఉన్నాను. మీకు నేను టూర్ కూడా చేయిస్తాను కొద్దిసేపట్లో. సో ఐ వుడ్ రికమెండ్ ఇఫ్ యూ క్యాన్ టేక్ దిస్ బికాస్ ఇట్స్ వెరీ నియర్ టు ద ఊటీ టూరిస్ట్ అట్రాక్షన్స్. విఐపి రూమ్ అండి, ఇలా ఉంటుందన్నమాట. ఒక హాల్, ఇక్కడ పడుకోవడానికి ఒకరికి ప్లేస్ ఇచ్చారు. ప్లస్ మనకి కాంప్లిమెంటరీ టీ షాషే ఇచ్చారనమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్లో కూర్చోవచ్చు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ మనకి బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ బాత్రూమ్ అనమాట. ఇది విఐపి రూమ్. బెస్ట్ టైం టు ఎక్స్ప్లోర్ ఊటీ వచ్చేసి మార్చ్ టు జూన్ అండ్ సెప్టెంబర్ టు నవంబర్ అండి. ఈ టైంలో ఫాగ్ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ విజిబిలిటీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ ఊటీ డే అవుటింగ్ విత్ కంఫర్టబుల్ వెదర్ డ్యూరింగ్ దీస్ మంత్స్. ఊటీలో మేము కవర్ చేసిన మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి పైన్ ఫారెస్ట్, పైకారా బోటింగ్ హౌస్, పైకారా వాటర్ ఫాల్స్, షూటింగ్ పాయింట్, బొటానికల్ గార్డెన్స్, టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ లాస్ట్లో రోజ్ గార్డెన్స్. ఇప్పుడు ఇవన్నీ లొకేషన్స్ నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. ఫస్ట్ మేము పైన్ ఫారెస్ట్కి వెళ్ళామండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 30 rupees ఫర్ అడల్ట్స్ అండ్ 10 rupees ఫర్ కిడ్స్ అనమాట. సో ఫస్ట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి చూస్తున్నారా వెనకాల పైన్ ట్రీస్ అనమాట. ఈ పైన్ ట్రీస్ అనేది మీకు ఇక్కడ కూడా చాలామంది టూరిస్టులు వస్తారండి. ఇక్కడ చాలామంది పిక్స్ కూడా దిగుతారనమాట. చూడండి, చాలా బాలీవుడ్, టాలీవుడ్ మూవీస్ ఇక్కడ షూటింగ్ చేశారు. మీరు వెనకాల చూస్తే కనుక మీకు ప్లేన్ లాన్ ఏరియా ఉంటుందండి. సో లుక్ ఎట్ మై బ్యాక్ సైడ్, అక్కడ చాలా షూటింగ్ చేశారు. ఈ పైన్ ట్రీకి మనకి 30 rupees ఫర్ అడల్ట్ అండ్ 10 rupees ఫర్ చిల్డ్రన్ ఛార్జ్ చేస్తారనమాట. ఇది కూడా మీరు చూడొచ్చు. దిస్ ద ఫస్ట్ ప్లేస్ దట్ ఐ విజిటెడ్ ఇన్ ఊటీ. ఇవన్నీ పైన్ ట్రీస్ అండి. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అవుతాయి. ఇటు చూడండి, ఇదేంటంటే మొత్తం ప్లేన్ లాన్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అవుతాయి. అంత బాగుంది చూడండి.
ఫుల్ ఆఫ్ గ్రీనరీ. స్కై కూడా మంచిగా బ్లూగా ఉంది. ఎక్సలెంట్. పైన్ ఫారెస్ట్ కవర్ చేసిన తర్వాత మేము మోస్ట్ అడ్వెంచరస్ ప్లేస్ ఇన్ ఊటీ పైకారా బోటింగ్ హౌస్కి వెళ్ళామండి. ఈ లేక్లో బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఐ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్డ్స్, అంత బాగుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పైకారా బోటింగ్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు వెనకాల మొత్తము అన్ని బోటింగ్స్ అనమాట. బోటింగ్ ఛార్జెస్ ఏంటో నేను మీకు చెప్తాను. నేనైతే ఇప్పుడు స్పీడ్ బోట్ తీసుకున్నానండి, విచ్ కాస్టెడ్ అరౌండ్ 1300 రూపీస్, 2+1 అనమాట. మనం టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మనకి బోట్ అలొకేట్ చేస్తారు. ఈ బ్యూటిఫుల్ లేక్లో మనం ఒక 10 మినిట్స్ హాయిగా బోటింగ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఆ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు నేను చెప్తాను. బోటింగ్ ఛార్జెస్ వచ్చేసి 1150 ఫర్ స్పీడ్ బోట్, 1150 ఫర్ 8 సీటర్ బోట్, 1350 ఫర్ 10 సీటర్ బోట్, 1200 ఫర్ జెట్ స్కీ అండ్ 1300 ఫర్ 5 సీటర్ బోట్ అండి. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది ఉండదు, ప్లీజ్ క్యాష్ మాత్రం క్యారీ చేసుకోండి. ఇప్పుడు నా స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను. స్పీడ్ బోట్కి మేము లైఫ్ జాకెట్స్ తీసేసుకున్నాము. ఇది క్యూ ఉంటుందండి, ఇదిగోండి. ఈ క్యూలో నించొని మనం వెయిట్ చేయాలన్నమాట. స్పీడ్ బోట్ రాగానే మనకు అలొకేట్ చేస్తారు. బోట్లో కూర్చొని వీడియో అనేది తీయలేమన్నమాట, ఎందుకంటే స్లిప్ అవుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో ఎలా ఉంటుందో మీకు నేను చెప్పబోతున్నాను. బోట్ అయితే ఎక్కేసాము. లుక్ ఎట్ దిస్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. ఓ మై గాడ్! స్పీడ్ బోట్ అయితే చేసేసామండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. సూపర్ అంటే సూపర్ ఉండేది. 1300 రూపీస్ వర్త్ అనమాట. ఇక్కడికి వస్తే మాత్రం స్పీడ్ బోట్ తప్పకుండా చేయండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా సేఫ్గా తీసుకెళ్తారు. ఆ చల్లని వాటర్లో మరి మీకు కొన్ని థ్రిల్స్ ఇస్తుంటారు అనమాట. మీకు సూపర్ అమేజింగ్ ఫీలింగ్ ఉంటుంది. తప్పకుండా స్పీడ్ బోట్ మాత్రం చేయండి పైకారా లేక్లో. పైకారా లేక్లో బోటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము పైకారా వాటర్ ఫాల్కి వెళ్ళాము. సో పైకారా వాటర్ ఫాల్స్కి మనం కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్ళాలండి. మీరు ఒక 3 to 4 మినిట్స్ వాక్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండదు. మనకి ఇక్కడ బ్యాటరీ కార్ ఫెసిలిటీ కూడా ఉంది. 20 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు నడవలేకపోతే కనుక బ్యాటరీ కార్ కూడా తీసుకోవచ్చు. నేనైతే నడిచిపోతున్నాను బికాస్ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ నేచర్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్లో అసలు నీళ్ళు ఉన్నాయో చెక్ చేద్దాం ఒకసారి. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దృశ్యాలు చూపిస్తాను. పైకారా వాటర్ ఫాల్ ఎంట్రీ ఫీ వచ్చేసి 30 రూపీస్ ఫర్ అడల్ట్స్, 10 రూపీస్ ఫర్ కిడ్స్ అండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే మీకు ఒక సిట్టింగ్ ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ నుండి సీనరీ చాలా సినిమాటిక్గా ఉంటుందన్నమాట. చాలామంది టూరిస్టులు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు. సో ఇలా మెట్లు దిగుకుంటూ వెళ్ళాలండి. కిందికి వెళ్ళిన తర్వాత మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. చూడండి వాటర్ ఎంత బాగుందో. వావ్, లుక్ ఎట్ ద సీనరీ. ఇదేనండి పైకారా ఫాల్స్. చూడండి వాటర్ అంతా ఫాల్ అవుతూ ఆ కింద ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, అదిగోండి ఆ డౌన్ దిగుతుంది అనమాట. ఈ వాటర్ అన్నీ కూడా వచ్చి మనకు ఇక్కడ వాటర్ ఫాల్లో కలుస్తాయి. కొంచెం ముంగడికి వెళ్దాం, చూద్దాం అక్కడి నుంచి క్లియర్ వ్యూ ఉంటుందేమో. ఎట్లా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ చూడండి, వావ్ అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. ఇంకా క్లోజప్కి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ చూపిస్తాను. సో ఎట్ లాస్ట్ పైకారా వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. చూడండి ఎంత సూపర్గా ఉందో వ్యూ. వావ్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అమేజింగ్ పైకారా వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత నెక్స్ట్ మేము షూటింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం. షూటింగ్ పాయింట్ ఎంట్రీ ఫీ వచ్చేసి అబోవ్ 5 years ఉన్న వాళ్ళందరికీ కూడా 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బిలో 5 years కిడ్స్కి మాత్రం ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ అనేది ఉండదు, బెటర్ మీరు క్యాష్ తీసుకొని వెళ్ళండి. టూరిస్ట్ స్పాట్కి వచ్చామండి. అది షూటింగ్ స్పాట్ అనమాట.
ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలి పైకి. ఇక్కడ పైన చాలా చాలా షూటింగ్స్ అయ్యాయి. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ చూపిస్తాను. ఆ వ్యూ చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఏ సాంగ్ షూటింగ్ అక్కడ అయిందో. కొద్ది క్షణాలు పైకి ఎక్కుతాను. పైకెక్కిన తర్వాత ఆ వ్యూ చూపిస్తాను. ఈ షూటింగ్ పాయింట్ చూస్తున్నారు కదా, మీకు తప్పకుండా మన ఫ్లాష్ బ్యాక్లో 80s 90s సాంగ్స్ ఉంటాయి కదా, ఇక్కడే షూటింగ్ తీశారండి. మీకు అన్నీ గుర్తొస్తున్నాయి అనుకుంటా. నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి రాజా హిందుస్థానీ ఇక్కడే తీశారండి. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ మై ఫ్యామిలీ ఓవర్ హియర్. మొత్తం పైకి వచ్చేసానండి. అసలు ఎంత చల్లగా ఉందంటే పైన వ్యూస్ మాత్రం బ్రెత్ టేకింగ్ ఉన్నాయి. మీరు మంచిగా ఫ్యామిలీ పిక్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది వెనకాల మొత్తం. వావ్. ఈ షూటింగ్ పాయింట్లో వీ స్పెండ్ మ్యాక్సిమం టైం అండి, బికాస్ వీ లవ్ ద నేచర్ హియర్. షూటింగ్ పాయింట్ తర్వాత మేము లంచ్ చేయడానికి ప్యారడైజ్ హోటల్కి వెళ్ళాం. ఇక్కడ థాలి ది బెస్ట్ అండి, యూ కెన్ ట్రై హియర్. లంచ్ చేసిన తర్వాత మేము బొటానికల్ గార్డెన్కి వెళ్ళామండి. చాలా చాలా క్రౌడ్ ఉండేది. ఈ గార్డెన్కి ఎంట్రీ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫర్ అడల్ట్స్. కిడ్స్ బిలో 10 ఇయర్స్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బొటానికల్ గార్డెన్లో ఇవన్నీ మీరు చూడొచ్చు. జపాన్ గార్డెన్, లోవన్ గార్డెన్ ఇవన్నీ కవర్ చేయొచ్చు అనమాట. ఇలా నుంచి ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి వెళ్ళాలి లోపలికి. ఇవన్నీ కవర్ చేసే వరకు మినిమం ఒక ½ గంట to 1 hour పడుతుంది. సో బొటానికల్ గార్డెన్ లోపలికి వచ్చేసానండి. వెనక చూడండి ఎంత గ్రీనరీ ఉంది చూడండి వెనకాల. యాక్చువల్గా అలౌ లేదు లోపలికి, ఇక్కడ నో ఎంట్రీ పెట్టేస్తారనమాట. తరుణ్ మూవీ ఒకటి ఉంది. ఆ తరుణ్ అండ్ ఆర్తి అగర్వాల్ మూవీ ఒకటి ఉంటుంది, నువ్వంటే నాకు ఇష్టం అనమాట. ఆ దాంట్లో షూటింగ్ ఇక్కడ జరిగిందండి, ఈ పర్టికులర్ ప్లేస్లోనే. ఇది మొత్తం కూడా గార్డెన్. అంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు పర్ అడల్ట్. బట్ కొంచెం నాకు ఎక్కువనే అనిపిస్తుంది, ఎందుకంటే అన్నిటికీ నో ఎంట్రీ పెట్టేశాడు. బికాస్ చూడండి దీంట్లో కూడా మనం వెళ్ళలేము లోపలికి. కొన్ని గార్డెన్స్ ఉన్నాయి, స్టిల్ అండర్ రెనోవేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు కొన్ని ఫొటోస్ దిగచ్చు. ఈవినింగ్ టైంలో వచ్చి హాయిగా ఇక్కడ కూర్చొని పార్క్ అంతా చూసుకోవచ్చు అనమాట. ఫాసిల్ ఫ్రీ ట్రంక్ అండి. ఇక్కడ చదువుతున్నారు కదా, 20 million అగో ట్రీ అనమాట. ఇది ఇక్కడ ప్లాంట్ చేస్తారు. ఇక్కడ ఉన్న అన్ని ట్రీస్ కూడా కొన్ని మీకు ఫాసిల్ ట్రీసే అనమాట. ఇక్కడ మీరు విట్నెస్ చేయొచ్చు. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. వావ్, అని పర్పుల్, రెడ్, ఇవన్నీ ఎంత బాగుంది పువ్వు. ఇవన్నీ మీరు చూడవచ్చు ఇక్కడ. బొటానికల్ గార్డెన్ మొత్తం కూడా ఫ్లవర్స్, ట్రీస్ చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఐ సెడ్ 100 రూపీస్ వర్త్ కాదని, బట్ నిజంగా వర్తే. ఎందుకంటే ఇంత పెద్ద గార్డెన్ని మెయింటైన్ చేయాలంటే అది చిన్న విషయంగా. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ పైకెక్కి చూడండి, అక్కడ పైన ఆ పైకెక్కి కూడా వ్యూ అంతా కవర్ అవుతుంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం బొటానికల్ గార్డెన్ కవర్ అవుతుంది. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఈవినింగ్ వెదర్ చాలా చాలా బాగుంది ఇక్కడ, అండ్ ఐమ్ ఎంజాయింగ్ ఎ లాట్. బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్లో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మేము టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే విజిట్ చేశాం. చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇక్కడ లైవ్లో కోకోతో ఎలా చాక్లెట్ తయారు చేస్తారో మీరు చూడొచ్చు. అండ్ ఈ టికెట్ ప్రైస్లోనే వీళ్ళు మీకు ఒక చాక్లెట్ బార్ కూడా ఫ్రీగా ఇస్తారు. టీ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 10 రూపీస్ పర్ పర్సన్ అండి. ఇక్కడ కూడా టీ లీవ్స్ చూస్తున్నారు కదా, ఈ టీ లీవ్స్తో ఎలా టీ పౌడర్ తయారు చేస్తారో మీరు లైవ్గా ఈ ఫ్యాక్టరీలో అనేది చూడొచ్చు. అండ్ వీ రియలీ హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్ ఓవర్ హియర్. ది హైయెస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ ఊటీ అండి. ఇక్కడి నుంచి ఊటీ మొత్తం కనిపిస్తుంది మీకు. ఇదే టీ ఫ్యాక్టరీ. ఓకే, ఇక్కడి నుంచే మనము మొత్తం ఊటీ వ్యూ చూడవచ్చు. ఫ్యాక్టరీ విజిట్ అయిన తర్వాత కాంప్లిమెంటరీ టీ టేస్టింగ్ కూడా ఇస్తారండి. ఇక్కడ మీరు టేస్ట్ చేసి కావాలంటే టీ పౌడర్ కూడా కొనుక్కోవచ్చు.
టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేసిన తర్వాత మా ట్రిప్లో లాస్ట్ పాయింట్ రోజ్ గార్డెన్స్కి అయితే వెళ్ళామండి. రోజ్ గార్డెన్ ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 75 రూపీస్ ఫర్ అడల్ట్స్, 40 రూపీస్ ఫర్ చిల్డ్రన్స్. నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ ద బిగ్గెస్ట్ రోజ్ గార్డెన్ ఇన్ ఊటీ. ఇది మొత్తం రోజ్ గార్డెన్ అండి. ఓకే, ఇక్కడి నుంచి అక్కడి నుంచి మొత్తం కూడా మీరు కవర్ చేయొచ్చు. అన్ని బ్యూటిఫుల్ రోజెస్ మీరు ఇక్కడ విట్నెస్ చేయొచ్చు. మీరు వెనకాలనే మీకు ఊటీ టౌన్ మొత్తం కనబడుతుంది. ఇక్కడి నుంచి చూడండి, ఇది మొత్తం ఊటీ టౌన్ అనమాట. ఇక్కడి నుంచి కనిపించింది చూడండి, మొత్తం ఊటీ టౌన్ కనబడుతుంది. గార్డెన్స్ తిరుగుతున్నాము చూడండి, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఇంకా. ఓకే, చాలా చాలా పెద్ద గార్డెన్ అండి. నేను చాలా స్మాల్ అనుకున్నాను, ఎంట్రన్స్ చూడగానే చిన్నగా ఉంటుంది అనుకున్నాను, కానీ చూడండి వెనకాల మొత్తం అన్ని ఫ్లవర్సే. చూడండి అవి ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట. అన్ని ఫ్లవర్స్ మీరు హ్యాపీగా ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కూడా రోజ్ గార్డెనే అండి. చూడండి కింద నుంచి ఇక్కడి నుంచి మీరు ఆ పైన వరకు మొత్తం రోజ్ గార్డెనే. చూడండి ఇదిగోండి, మ్యాసివ్ ఉంది. సో ఈ బ్యూటిఫుల్ రోజ్ గార్డెన్ లాస్ట్ పాయింట్తో మేము మా డే ఎండ్ చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. ఊటీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ చేస్తాను. ఊటీ డే 1 నేను కంప్లీట్ చేస్తాను. రేపు కున్నూరుకి వెళ్తున్నాను అనమాట, టాయ్ ట్రైన్లో వెళ్తున్నాను. ఆ డీటెయిల్స్ కూడా నేను నా ఛానల్లో పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.